జాతీయ స్థాయిలో కావలికి గుర్తింపు తేవాలి. కావలి తెలుగుదేశం నాయకులు కావ్య కృష్ణారెడ్డి జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించి కావలి పట్టణానికి మంచి గుర్తింపు తీసుకురావాలని కావలి తెలుగుదేశం నాయకులు కావ్య కృష్ణారెడ్డి క్రీడాకారులకు పిలుపునిచ్చారు. గత వారం రోజులుగా కావలి పట్టణంలో ఇందిరానగర్ యువత ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కావ్య కృష్ణారెడ్డిని క్రీడాకారులు ఘనంగా సత్కరించారు. మొదటి బహుమతి 30,000 కేసీపీడీ 11, రెండవ బహుమతి 20,000 11 బుల్స్, మూడవ బహుమతి 10,000 రూపాయలు కేకేఆర్ 11, నాలుగవ బహుమతి 5,000 రూపాయలు 11 కింగ్స్ టీమ్స్ గెలుపొందాయి. టీమ్స్ మెంబర్స్ కి కావ్య కృష్ణారెడ్డి నగదు బహుమతులను షీల్డ్స్ ను అందజేశారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని తెలిపారు. క్రీడాకారులు ఎలాంటి సమస్యలైనా సులువుగా అధిగమించాలని, అలాంటి శక్తి క్రీడల్లో కలుగుతుందని ఆయన అన్నారు. మంచి శిక్షణ పొంది క్రీడాకారులుగా రాణించి రాష్ట్రానికి, దేశానికి, కావలి పట్టణానికి పేరు తీసుకురావాలని అన్నారు. Well played, boy. Well played. Yeah. అందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు. 5 రోజుల పాటు యువకులందరూ కలిసి మీరందరూ కూడా క్రికెట్ ఆడి ఆటలు ఎందుకు ఆడుతారంటే మానసిక ఒత్తిడిని ఎదుర్కొని ఎంతటి సమస్యనైనా ఎదుర్కొనే దానికి ఆటలు నేర్పడం జరిగింది. ప్రతి పిల్లోడు కాలేజీలో గురువులు నేర్పిన పాఠాలు నేర్చుకుంటారు, తద్వారా ఎగ్జామ్స్ లో పాస్ అవుతారు. పాఠ్య పుస్తకాలలో ఉన్న అంశాలే క్వశ్చన్లుగా వస్తాయి కాబట్టి ఎగ్జామ్స్ లో పాస్ అవడం జరుగుతుంది. కానీ జీవితంలో పాఠాలు నేర్చుకోవాలంటే శరీర దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వం అవసరం. అంటే ఒక చిన్న సమస్య వచ్చినా ఆనందానికి కానీ, బాధకు కానీ, ఇబ్బందులకు కానీ అన్నిటి సమానంగా చూడాలంటే మానసిక దృఢత్వం అవసరం. అందుకనే ఎక్కడైనా విజయం సాధించారు అంటే దాని వెనక ఎన్నో కఠోరమైన సమస్యలను అధిగమించి విజయం సాధించడం జరుగుతుంది. ప్రతి మనిషి జీవితంలో అపజయంతో మొదలైన జీవితం అంతిమానికి విజయానికి దారి తీస్తుంది. ఇక్కడ గెలిచిన వాళ్ళు ఆనందించవచ్చు, ఓడిపోయిన వాళ్ళు బాధపడవచ్చు, కానీ ఇది కరెక్ట్ కాదు. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో